జయ గణపతి, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మన జయనామగుణ సంకీర్తన భక్తులు, యావత్ మంది దత్త భక్తులు, దైవ భక్తులందరికీ కూడా మరొక పారి పునఃనమస్కారం చేసుకుంటూ మన సత్సంగంలో భాగంగా ఆ సమస్త గురుమండలి యొక్క అనుగ్రహంతో మధురై దగ్గర ఉన్నటువంటి ఎడగనాథర్ అనే ఆలయంలో మనము జయనామగుణ సంకీర్తన అనే సేవ చేసుకోవడానికి సమస్త గురుమండలి, మన అవతార పురుషులైనటువంటి పరమ పూజ్య అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద దత్తప్పాజీ వారు, అలాగే మన షిరిడి సాయినాథులు వారు, మహావతార్ బాబాజీ గారు, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు, సమస్త గురుమండలి అనుగ్రహించి మనకి సేవ చేసుకోవటానికి భాగ్యంగా వారు అందించారు. ఆ క్రమంలో మనము నామగుణ సంకీర్తన చేస్తూ లేక చేశాక ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా తిరిగి మన జయనామగుణ సంకీర్తన భక్తులందరూ కూడా చక్కగా చూసి ఆనందించి తెలుసుకోవాలి అన్న ఒకే ఒక సత్ ఆలోచనతోటి విశ్వమండలి నుంచి వచ్చిన ప్రేరణకు అనుగుణంగా ఈ ఎడగనాథర్ ఆలయం గురించి మనం కొంచెం సత్సంగం చేసుకుందాము. మరి చెప్పుకుందామా? ఈ ఎడగనాథర్ టెంపుల్ అంటే ఎడగనాథర్ ఆలయం అనేది పరమశివునిది. అది ఈ మందిరము మన దక్షిణ భారతదేశంలో అంటే సౌత్ ఇండియాలో తమిళనాడులో ఎక్కడ మధురై డిస్ట్రిక్ట్లో తిరువేదగం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ ఆలయానికి కొంచెం అటువైపున వైగై అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ పరమశివుణ్ణి ఎడగనాథర్గా పూజిస్తారు. అక్కడ అమ్మ పార్వతీదేవి విశాలాక్షిగా చిత్రీకరించబడి ఉంది. లేక మనం విశాలాక్షిగా అమ్మవారుగా దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ మందిరంలో మరొక పారి చెప్పుకుంటే ఎడగనాథర్ శివయ్య, ఎలవృకుజలి అంటే పార్వతీమాత ఎక్కడుంది? తిరువేదగం అనే గ్రామంలో మధురై నుంచి ఇంచుమించు ఒక 40-42 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక ఈ ఆలయ సముదాయానికి వస్తే ఇంచుమించుగా 5 ఎకరాల విస్తీర్ణంలో ఉందండోయ్. చక్కటి గోపురాలు. ఇక ఆ శివయ్యని అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనుకోండి. అయితే ఆ రాతి కట్టడం అది కూడా కొంచెం వెనకెళ్ళి మనం అన్నీ చూస్తే 16వ శతాబ్దంలో నాయగర్ కాలంలో నిర్మించబడింది అని ఆ గోడల మీద రాసి ఉండటము, ఆ శిల్పాలు, ఆ చిత్రాలు చూసి కొంచెంగా మనం తెలుసుకున్నాం. మరి ఈ ఎడగనాథర్ అనేటువంటి పరమశివుడు ఆ విశాలాక్షి అమ్మవారికి లేక అమ్మవారు కొలువు అయి ఉన్నటువంటి ఆ మందిరానికి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలి అన్న ఒక మంచి ఆలోచనతోటి కొంచెంగా ఆ మందిరంలో తిరుగుతూ అక్కడ ఉన్న మన జయనామగుణ సంకీర్తన భక్తుల్ని వారు తమిళంలో చెప్తే దాన్ని కొంచెం తెలుగులో అర్థం చేసుకుని తర్వాత కొంచెం లిటరేచర్ కొంచెం అన్నీ కూడా చూసి అర్థం చేసుకున్నది ఏంటంటే ఒకానొక సమయంలో జైను పండితులు చాలా విస్తృతంగా ఉండేవారు అక్కడ. అయితే సంబంధర్ అని ఒక వర్గం వాళ్ళు ఈ జైన్ మతస్థుల మీద లేక ఆ జైన పండితుల మీద పోటీ చేయాలి అనేటువంటి ఆలోచన రావటము. ఈ పోటీ ఎలా జరుగుతుంది అంటే ఈ పోటీ నియమాల ప్రకారంగా పండితులందరూ కూడా వీళ్ళు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే జైను మతస్థులకు సంబంధించిన పండితులు కానివ్వండి, తమ పద్యాలన్నింటినీ కూడా తాళపత్రంలో రాసి వాటిని నదిలో వదలాలి. అయితే ఆ
ఆ నదిలో ఏ తాళపత్ర గంధాలు అలాగా తేలుతూ ఉంటాయో వారిని విజేతలుగా నిర్ణయించేవారట. అయితే ఒకవేళ తాళపత్ర గంధం అలాగా నీటిలో దిగువగా మునిగిపోతే ఇక వారు ఓడిపోయినట్టు అనమాట. అయితే ఇక్కడ విచిత్రంగా అందుకే ఎడగనాథర్ అంటారట. అంటే తాళపత్రాన్ని 7 అని మనం అనుకోవచ్చు. అయితే ఈ తాళపత్రంపై సంబంధించినటువంటి పండితుల యొక్క పద్యాలు ఆ వైగయి ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళి, అంటే ఆ వైగయి నదికి, ఆ నదిలో ప్రవాహానికి ఆపోజిట్గా వ్యతిరేకంగా వెళ్ళి అక్కడ స్థిరపడ్డాయని చెప్తారు. అయితే ఇక్కడ ఈ ఆధిపత్యం వహిస్తున్న జైనులది మాత్రము అది తేలుతూ ఉంది, కానీ అది అలా నిలబడిపోవటంలాగా జరిగింది అనేది ప్రసిద్ధి. ఎందుకంటే వీరు రచించిన తాళపత్ర గ్రంథాలు లేక తాళపత్రంలో రాసినవన్నీ కూడా వెనక్కి ప్రవాహానికి వ్యతిరేకంగా రావటము, ఇక ఆధిపత్యానికి గెలుపుకి ఒక నిర్దిష్టంగా వారంతా కూడా ఆలోచన చేసి దానికి ఆ స్థలానికి తిరువేదకం అని పేరు రావటం జరిగిందన్నమాట. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడు ఎదుగునాథర్గా ఉన్నటువంటి స్వామివారు ఆ తాళపత్రాన్ని లేక ఆకుని తేలడానికి అనుమతించారు అని అక్కడ అందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. అది నిజమే సుమా. ఇక ఈ మందిరాన్ని మనం దర్శించుకోవాలి అనుకుంటే మదురై నుంచి చోళవందన్ అనే ఊరికి బస్సు మార్గంలో మనం వెళ్ళచ్చు, లేదా రోడ్డు మన ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా మనం వెళ్ళి రావచ్చు. ఈ వైగై నదికి చక్కగా అక్కడ స్నానాలు అవి చేయొచ్చు. ఎందుకంటే ఆ నది ఉత్తర భాగం నుంచి దక్షిణ భాగానికి ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి నది అంటే విరుద్ధంగా నార్త్ టు సౌత్, ఉత్తరం నుంచి దక్షిణంగా ప్రవహించే నది, అలాంటి నదులు మన భారతదేశంలో చాలా స్వల్పమని చెప్పుకోవచ్చు. దాంట్లో ఈ ఎడగనాథేశ్వర ఆలయం ప్రాంగణంలో కొంచెం సుదూరంలో వెనక్కి ఉండటము మనం నిజంగా చేసుకున్న అదృష్టం. చక్కగా వెళ్ళి అక్కడ స్నానాలు అవి కూడా చేసుకుని ఆ స్వామిని దర్శనం చేసుకుని రావచ్చు. అలా ఆ స్వామి మనందరినీ కూడా అనుగ్రహించాలి అన్న ఒకే ఒక తాపత్రయంతో ఈరోజు మనం ఎడగనాథర్ ఆలయం గురించి, మదురై డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆలయం గురించి చెప్పుకుంటున్నాము. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.